మాకేం చెప్పలేదు సార్. పోయేటప్పుడు నేను సమ్మెలో పాల్గొంటున్నా అని చెప్పిండు. సరే పోతున్నా కదా అందరితో పాటు పోయిరాండి అంటే 3 రోజుల కాంచి పోతున్నాడు వస్తున్నాడు కానీ టెన్షన్ బాగా పెట్టుకున్నాడు. ఎట్లా గవర్నమెంట్లో కలపాలి కదా ఎట్లా అదే మనస్తాపం చెంది ఆ కార్మికుల కోసానికే పాట పడ్డాడు. వాళ్ళ గురించే ఇంత ఆత్మహత్య చేసుకున్నాడు ఆయనే. కార్మికుల గురించే బాధపడిండు. ఈయన పోయినా వాళ్ళకన్నా సహాయం చేస్తాడు కదా అన్నట్టు నేను పోయినా నాకు వర్కర్లన్నా బాగుంటారు అనే ఉద్దేశంతో చేసుకున్నాడు ఆయన. కాకపోతే మాకైతే ఏమీ లేదు. గవర్నమెంట్ ఏదైనా సహాయం చేస్తారా నా కొడుకు అని ఇప్పిస్తారా నా ఇల్లు కూడా కిరాయిల్లే. మా ఆయన అన్ని సామాన్లు తెచ్చుడు కానీ ఒక్కనాడు బయటికి పోయేది తెలియదు నాకు. ఏదైనా సామాన్లు తెచ్చి పెట్టేది. అది కావాలన్నా ఇది కావాలన్నా ఆయనే అడిగేది. ఒక్కనాడు బయటికి పోయి తెచ్చుకోలేదు. ఆయనే చూసుకునేది. కష్టమో అనిష్టమో కానీ మా ఇద్దరిని మంచిగా చూసుకునేది. నా బిడ్డ కూడా సహాయం చేసేది. నా బిడ్డతో విరిగి ఉండేది. నా కొడుకు ఫోన్ చేసుకుంటే హైదరాబాద్ ఉంటే ఫోన్ చేసి కూడా మాట్లాడేది. ఆయనకు టెన్షన్ అస్సలే లేదు. కానీ ఈ సమ్మె గురించే బాగా మనస్తాపం చెంది ఎట్లా అని కార్మికుల గురించి ఆయన మనస్తాపం మొత్తం కార్మికుల గురించే తప్పించి దేని గురించి లేదు సార్. ఆయనకు మధ్యాహ్నం 3 అయింది. అయితే బాటిల్ పట్టుకోలేదు. మా పక్కింటి ఆమె లేకపోతే ఆయనట శంకరయ్య బస్సులు నడుస్తున్నాయంటే ఏం సప్పుడు చేస్తున్నాడట. ఏం మాట్లాడకుండా పోతాడట. మా పక్క ఆమె వచ్చి అదేంతో బాటిల్ పట్టుకొని పోతాడు చెల్లె అంటే మరి వాటర్ బాటిల్ చూపించ కావచ్చు అక్క పెట్రోల్ అని నాకు అస్సలు తెలుస్తారు గుజుకులు. ఆయన అక్కడ దాకా పోదు. నాకు అంతా మైండ్ పని చేయలేదు సార్. ఆయన చెప్తుంటే నాకు అంత టెన్షన్ వచ్చింది. నేను పోయటాలకే నేను ఆడికి డిపోలో ఫోన్ చేస్తున్నా. ఇట్లా మా ఆయన కొంచెం మనస్తాపం చెందిండు. మరి మీ డిపోకి వచ్చి ఏమైనా చేస్తున్నాడా మరి టెన్షన్ తోటి వచ్చిండు సార్ మరి కొంచెం కనుక్కున్నానంటే అప్పటికే ఏముందమ్మా మీ ఆయన పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకున్నారా అని ఫోన్ చేస్తాడు సిఐ. పోయేటాలకే మొత్తం కాలిండు హాస్పిటల్కి తీసుకుపోయినా చెప్తే నేను హాస్పిటల్కి పోయాను.